వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి నీటి మట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 4-6 నంబర్ల 2 గేట్లను 1.50 మీటర్లు పైకెత్తి 16,224 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్కో ద్వారా 2,822 క్యూసెక్లు, 2 గేట్ల ద్వారా 16,284 క్యూసెక్ల నీటిని మొత్తం 19,106 క్యూసెక్లకు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టు నిండుకోవడం వలన ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడు 2 పంటల సాగుకు డోకా ఉండదన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని జలకల సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజిర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండలా మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్క్ ను సందర్శించారు. పార్క్ లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం బస్వాపూర్ మోడల్ స్కూల్ సందర్శించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనన్నారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి కావటం లేదని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనుల నాణ్యతను పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కె ధర్మ, సిఈ భీమ్, ఈఈ నాగరాజు, డిఈఈ ఆర్డీఓ పాండు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందాక సార్ కూడా చెప్పారు, చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఒక గర్ల్ స్టూడెంట్ గా నువ్వు ఎప్పటికీ బాగా చదవాలి, ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండగలవు. సో మా అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివాను, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి. చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు ఒక మంచి స్టేటస్ సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ఇప్పుడు ఏవైతే పాఠాలు చెప్తున్నారో గురువులు, వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పేవంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలు. సింగూరుకి ఈరోజు వరద రావడం, సింగూరు నిండడం అంటే శుభశేషకం. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేసాము. ఈరోజు 2 గేట్లు 3 feet 4 feet హైట్లో నీరు విడుదల చేసాం. సుమారు 1,600 క్యూసెక్లు. ప్లస్ జెన్కో కింద 4,000 క్యూసెక్స్లు, అంటే 20,000 క్యూసెక్ల నీరు విడుదల చేసాము. విడుదలైన నీరు ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్ఫ్లో 1.5 దాకా ఉంది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకుని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీరు కూడా ప్రాంతానికి ధన్యవాదాలు సార్. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టం సార్. పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉంది, రికార్డు చేసుకుంటుంది. కూలిన ఇల్లే కానీ, పాక్షికంగా కూలినదే కానీ, లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కూడా అదే కదా పార్షియలీ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ, కొత్త ఇల్లే కానీ నిన్న